నియమావళికి సంబంధించి సూళ్లూరుపేట రిటర్నింగ్ అధికారి చంద్రముని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాలకు ఇవాళ్టి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్లు వేయదలిచిన వారు సరియైన పత్రాలతో రావాలన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఏప్రిల్ 29వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకునే వీలుందని రిటర్నింగ్ అధికారి చంద్రముని తెలిపారు. మే 13వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, జూన్ 6వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది అన్నారు. ఈరోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఒక్క ప్రభుత్వ సెలవుల్లో తప్పించి 25 ఏప్రిల్ 24 వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందండి. అలాగే స్క్రూటినీ 26 ఏప్రిల్ 24, అలాగే విత్డ్రాల్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ 29/4/24, డేట్ ఆఫ్ పోల్ మీ అందరికీ తెలిసినట్లు నామినేషన్ 13 మే 24 జరుగుతుందండి. కౌంటింగ్ 4 జూన్ 24 కౌంటింగ్ జరిగిన తర్వాత అంతా ఎలక్షన్ తాలూకా షెడ్యూలు కార్యక్రమాలు 6 జూన్ 24కి పూర్తి చేయబడతాయి. సో నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని విధి విధానాలు పాటించడం జరిగిందండి. అదేవిధంగా సెక్యూరిటీ కూడా మేము ఎన్షూర్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళతో కార్యక్రమాలు ఈసీ ఇచ్చిన రూల్స్ ప్రకారము వాళ్ళు రావాల్సినటువంటి 100 మార్క్స్ 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ కూడా డిమార్కేట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా మోర్ దాన్ 74 పీపుల్ అందరూ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో నామినేషన్ స్వీకరణ పీస్ఫుల్ గా జరుగుతుందని ఆశిస్తూ దానికి మీ అందరూ సహకారం కావాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు వాళ్ళు కూడా మోర్ దాన్ 74 పీపుల్. నామినేషన్ టైమింగ్స్ ప్రతిరోజు 25 వరకు 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ సమయం అండి. దానికి మీ అందరూ సహకారం కావాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నామినేషన్ టైమింగ్స్ ప్రతిరోజు 25 వరకు 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ సమయం అండి. నామినేషన్ స్వీకరణ సమయం.